సో పుల్వామా అటాక్ గురించి మనకి తెలిసిందే. అండ్ ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారు 50 లక్షలు ఆయన పార్టీ తరపున 50 లక్షలు డొనేట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో దాని మీద మీ అభిప్రాయం? చాలా మంచి పని చేశారండి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు. ఆ అటాక్ లో చనిపోయిన కావలికి సంబంధించిన మధుసూదనరావు గారి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇవ్వడం చాలా మంచి పని. అలాగే పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన పార్టీ పెట్టక ముందు నుంచి కూడా అతను హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి. పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆయన ఎన్నో ఇలాంటి వాళ్ళకి చాలా మందికి హెల్ప్ చేశారు. అదేవిధంగా ఈరోజు అక్కడ దాడిలో మరణించిన మధుసూదనరావు గారి కుటుంబానికి అండగా నిలబడి ఈరోజు 50 లక్షలు ఇవ్వటం, ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు 50 లక్షలు ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం. అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి ఇంకా సినీ నటులు గాని రాజకీయ నాయకులు గాని ఇంకా తరలి వచ్చే అవకాశం ఉందా? అంటే ఇలా డొనేట్ చేసే వస్తే మంచిదండి. ఇప్పుడు ఎప్పుడో వరదలు లేకపోతే సునామీలు వస్తే రావడం కాదు, ఇలాంటి వాళ్ళకి కూడా ఉగ్రవాదాడుల్లో మరణించిన ఇలాంటి కుటుంబాలను కూడా ఆదుకోవాలి. అందరూ సినిమా ఇండస్ట్రీలో అందరూ కలిసి రావాలి. అలాగే రాజకీయ నాయకులు కూడా అందరూ వాళ్ళ చేతనైనా సహాయం చేయాలి. దయచేసి వీలైతే సహాయం చేయండి. కానీ కొంతమంది విమర్శిస్తున్నారు. విమర్శించే వాళ్ళకి ఒకటే చెబుతున్నాను, మీరు అమ్మ బెట్టదో అడుక్కొని ఇవ్వదన్న సామెతలో మీరు బెటరు పెట్టే వాళ్ళని బెట్టకుండా చేస్తున్నారు. మీరు దయచేసి మీరు ఇలాంటి వాళ్ళకి వీలైతే 1000 రూపాయల కాడి నుంచి, అంటే ఎవరు స్థామిత వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. అంతేగాని విమర్శించద్దు ఇచ్చే వాళ్ళని అని నేను కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు అవసరం ఈ రోజు రాష్ట్రానికే కాకుండా ఈ యుద్ధ వాతావరణంలో దేశానికి కూడా చాలా ఉంది. ఆయన ఇప్పుడు ఎలాగ యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి పాకిస్తాన్తో మనకి, పవన్ కళ్యాణ్ గారు లాంటి సనాతన ధర్మాన్ని నమ్మిన వ్యక్తి నరేంద్ర మోడీ గారితో జతకట్టి ఈ యుద్ధ వాతావరణంలో ప్రధానమంత్రి గారికి తోడుగా ఆయన యొక్క సలహాలు సూచనలు ఇస్తూ దేశాన్ని విజయం దిశగా జెండాపై కపిరాజు లాగా, నరేంద్ర మోడీ గారి యొక్క యుద్ధంలో ఒక కపిరాజు లాగా పవన్ కళ్యాణ్ గారు ఉంటూ ఆయన యొక్క సలహాలు ఇస్తూ యుద్ధంలో భారతదేశాన్ని విజయం దిశగా తీసుకుని పోవాలని కోరుకుంటున్నాను. మరి రాజకీయ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 3వ స్థానంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన పార్టీ అక్కడ ఉన్నది 3 పార్టీలు, టీడీపీ, వైసీపీ అండ్ జనసేన. సో ఉన్న 3 పార్టీల్లో చివరి స్థానంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన వచ్చి 1 ఇయర్ దాటిపోతుంది ఆయన అయ్యి, బట్ ఇప్పటి వరకు డెవలప్మెంట్ కూడా జరగలేదని చెప్పేసి అసంతృప్తితో ఉన్నారు అక్కడ ప్రజలు. సో దాని మీద అదే లేదండి, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 10 నెలలు అయింది. అది కాక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కొత్త నియోజకవర్గం అది పిఠాపురం అనేది. అక్కడ అది వరకు వర్మ గారు ఉండేవాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యే. మొన్న పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. అదిగా కొత్త నియోజకవర్గం, అన్ని ప్రతి విలేజ్ కానించి డివిజన్ల వారీగా అందరినీ కలవాలి, అంతా అలవాటు కావాలంటే కొంచెం టైం పట్టిద్ది. అభివృద్ధి జరగటం లేదని అనడం చాలా కరెక్ట్ కాదు. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కాకపోతే మన దాకా ఈ వర్మ అనే వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారికి కొంచెం ఏదో ఇష్యూలు, టీడీపీ జనసేన ఇష్యూలు జరిగాయి. అది కూడా మనం సార్ట్అవుట్ చేశారు సీఎం గారు. ఇలాంటి రాబోయే రోజుల్లో ఇలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు, ఇద్దరు కలిసే చేసుకుంటారు. పిఠాపురం అభివృద్ధి దిశగా ముందుకెళ్ళిద్దని నేను కోరుకుంటున్నాను.